మహాశివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలు, భారతదేశ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కోటితీర్థం గ్రామానికి విచ్చేసిన నాయకులు, చేజర్ల మండల నాయకులకు, ఆత్మకూరు నియోజక నాయకులకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులైన శ్రీ ఆనం రామనాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకి వెళ్తుందని అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఆ శివుడి ఆశీస్సులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, కూటమి ప్రభుత్వ నేతలైన పవన్ కళ్యాణ్ గారికి కానీ, నరేంద్ర మోడీ గారికి కానీ, దేవాదాయ ధర్మశాఖ మంత్రులైన శ్రీ ఆనం రామనాయుడు గారికి కూడా ఆ శివుడి ఆశీస్సులు, ఆ పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కోటితీర్థంలో వెలుస్తున్నటువంటి శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఇక్కడికి రావడం, స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ గత సంవత్సరం కూడా మేము వచ్చి మొక్కుకున్నాము. ఈరోజు ఉన్నటువంటి పరిపాలన విధానం, ఆ రోజు ఉండేటువంటి పరిపాలన విధానం మీకు చెప్పవసరం లేదు. ఆ రోజు ఈ దుర్మార్గ పరిపాలన అంతమై మళ్ళీ మన ప్రభుత్వం రావాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కోటేశ్వర స్వామి కూడా మొక్కున్నాం. ఆ మొక్కు చెల్లించుకునే దానికే భాగంగా ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. గౌరవనీయులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు తాళూరు గిరినాయుడు గారి సూచనలతో ఇక్కడికి రావడం, మొక్కు చెల్లించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.